ఆనాడు తెలంగాణలో అన్నదాతలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఎకరాల ఆసామి కూడా పాలమూరు నుంచి వలస వెళ్లే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్కు సమస్యలు ఉండేవని జగదీష్ రెడ్డి వివరించారు. అలాంటి పరిస్థితిలో రైతాంగాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఏముండే అధ్యక్ష, మొట్టమొదలు బండెడ్ల అమ్మే కాంచి మొదలైంది రైతు పరిస్థితి. బండెడ్ల మీద నుంచి మొదలైతే చివరికి పుస్తలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లు వేసిండో ఆ బోర్లు వేసిన భూమి కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష. 10-20 ఎకరాలున్న రైతులు కూడా వారు మహబూబ్నగర్ నుంచి స్వయంగా మేము చూసినాం అధ్యక్ష. ఎవరైతే పాలేరులో నియమించుకున్నాడో ఆ రైతు 20 ఎకరాలున్న రైతు వాళ్ళు వెంట పెట్టుకొని హైదరాబాద్కు కూలికి వచ్చిన పరిస్థితి అధ్యక్ష. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డెమ్మడి పోతుంటే ఎవరైనా గడ్డపార పట్టుకొని పోతుంటే ఆపి మీరు ఏ ఊరు అని అడిగితే అది మహబూబ్నగర్ మాత్రమే, అది పాలమూరు మాత్రమే అనే విషయం కూడా మనందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఆనాడు రైతుల పరిస్థితి, రైతుల దుస్థితి ఇది అధ్యక్ష. ఈ పరిస్థితులలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, వచ్చిన అధ్యక్ష. ఏం చేయాలి? మొట్టమొదటిగా విద్యుత్ దొరికినా విద్యుత్ ఎక్కడైనా అందుబాటులో ఉన్న విద్యుత్ స్థాపిత సామర్థ్యం మనకు తెలుసు అధ్యక్ష. వారే చెప్పిండ్రు ఆనాడు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,700 మెగావాట్లు అనే విషయం. కానీ అది పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి కానీ, పంపిణీ చేయడానికి కానీ, ట్రాన్స్మిషన్కి కానీ, డిస్ట్రిబ్యూషన్కి కానీ అవకాశం లేవు అధ్యక్ష. ఒక్కొక్క దశలో విద్యుత్ అందుబాటులోకి వచ్చేది కేవలం మన దక్షిణ ప్రాంతంలోనైనా. ఉత్తరాదికి దక్షిణాదికి అనుసంధానం లేదు, గ్రిడ్ లేదు అప్పటికి. కేవలం మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్ అయినా సరే. మనం 2004 తర్వాత వరుసగా 5, 6, 7 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా వర్షాలు వచ్చి హైడల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. నాగార్జునసాగర్ కావచ్చు, శ్రీశైలం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగింది, ఎక్కువ కాలం జరిగింది, అందుబాటులోకి వచ్చింది. ఆ కాలంలో కూడా వరుసగా 6 గంటలు రైతాంగానికి విద్యుత్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఒక 33 kV 11 kV సబ్స్టేషన్ నుంచి విద్యుత్ ఇవ్వాలంటే 3 గంటలకు మించి ఒక ఫీడర్లో ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష అన్నాడు. ఎందుకంటే దానిపైన 133 అందుబాటులో లేదు, దానిపైన 220 అందుబాటులో లేదు, దానిపైన 400 kV అందుబాటులో లేవు అధ్యక్ష. బ్యాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జల విద్యుత్తును కూడా బ్యాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష నాడు. ఎందుకంటే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల. ఆ రోజు ఉండే ఉద్యోగస్తులకు ఒక కళ ఉండేది. మన ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఇవాళ ఎస్సీలైన వాళ్ళు, సీజీఎంలైన వాళ్ళు, కొంతమంది డైరెక్టర్లు అయిన వాళ్ళు కూడా ఆనాడు వాళ్ళు ఇంకా కింది స్థాయిలో ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మా జీవితంలో వరుసగా 6 గంటలు రైతాంగానికి కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ఒక కళ ఉండే అధ్యక్ష అది వాళ్ళకు. కానీ ఇవాళ 24 గంటల విద్యుత్తుని ఇవ్వాలని చెప్పి వ్యవసాయానికి కూడా నిర్ణయం చేసిన మరుక్షణం అందరికంటే ఎక్కువ సంతోషపడ్డది మా విద్యుత్ ఉద్యోగులే అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష.